కుక్కపిల్ల సబ్బుబిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హమన్నట్లు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండాలే గాని మార్గాలు అనేకం. ఇదే ఆలోచనతో డ్రెస్ కుట్టగా మిగిలిన వస్త్రాలు సేకరించి ఆభరణాలు తయారీ మొదలుపెట్టిందా మహిళ. సొంతంగా అవుట్లెట్ ప్రారంభించి మరో 8 మందికి ఉద్యోగం కల్పిస్తోంది. ఇంతకీ ఎవరా మహిళ? వస్త్రాలతో ఆభరణాలు ఎలా తయారు చేస్తుంది? ఈ వినూత్న ఆలోచన తనకెలా వచ్చిందో తెలుసుకోవాలనుందా? ఈ స్టోరీ మీకోసం. వ్యాపారం చేయాలంటే మనీ, మెటీరియల్, మెషిన్, మ్యాన్ పవర్ కావాలంటూ మొదట్లోనే 1,00,000 ఆలోచనలొస్తాయి. ఈ క్రమంలో బిజినెస్ చెయ్యాలనే ఆసక్తి సన్నగిల్లి ఆదిలోనే ఆగిపోతాం. కానీ అవేమీ వ్యాపారానికి తప్పనిసరి కాదని నిరూపించింది యువతి. టైలర్ షాప్లోని మిగిలిపోయిన వస్త్రం ముక్కలు తన వ్యాపారానికి సోపానంగా మలుచుకుంది. ఈమె పేరు జ్యోతి మెహ్రా. ఒడిషా సంబల్పూర్ జిల్లాలో జన్మించింది. డ్రెస్సులు కుట్టడం, మేకప్, మెహందీ వేయడం అంటే చాలా ఇష్టం. అందులోనే ఉపాధి వెతుక్కొని జీవనం సాగించేది. అంతలో కరోనా రావడంతో శుభకార్యాలు పూర్తిగా తగ్గిపోయి ఉపాధిని కోల్పోయింది. కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఒకసారి డ్రెస్ కుట్టిన తర్వాత మిగిలిపోయిన బట్టతో చెవికి రింగులా చేసి పెట్టుకుంది. అది చూసిన వాళ్లు చాలా బాగుంది అనడంతో ఇలాంటివి మనమెందుకు చెయ్యొద్దని ఆలోచించింది. అప్పటి నుంచి వ్యాపారం కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించింది. అప్పుడే అహ్మదాబాద్ కు చెందిన జ్యువెలరీ కోచ్ పాలక్ శర్మ వీడియోలు చూసింది. పాలక్ శర్మ వీడియోలు చూసి విభిన్నంగా వస్త్రాలతో ఆభరణాల వ్యాపారం చేయాలని భావించింది జ్యోతి. ఫోన్లో అతడిని సంప్రదించి సోషల్ మీడియా సహాయంతో వెబినార్లు, మాస్టర్ క్లాసులకు హాజరైంది. అనతి కాలంలోనే వస్త్రాలతో ఆభరణాలు ఎలా చెయ్యాలో నేర్చుకుని వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అందరిలా కాకుండా భిన్నంగా ఆభరణాలు తయారు చేయాలని భావించింది మహిళ. 5,000తో కొన్ని ముడి పదార్థాలు సమకూర్చుకుని సంబాల్ జ్యోతి ఫ్యాషన్ పేరుతో 2021లో అవుట్లెట్ ప్రారంభించింది. తక్కువ ఖర్చులో, అందులోనూ మిగిలిపోయిన వస్త్రాలతో ఆభరణాలు చేయడం ద్వారా జ్యోతి స్టోర్ కి ఆదరణ పెరిగింది. రెండు 2022లో ఆన్లైన్ సేవలను ప్రారంభించింది మహిళ. ఆకర్షణీయంగా చేస్తుండటంతో జ్యోతి స్టోర్ కి ఆర్డర్లు పెరిగాయి. దీంతో మరో 8 మందిని పనిలో పెట్టుకుంది. మొదట్లో 18,000 లాభం వచ్చేదని, ఇప్పుడిప్పుడే ఆదాయం పెరుగుతోందని చెబుతోంది. सर मते तो माने डिजाइन करवा लगी बहुत भल लागुतला. सेटा ड्रेस हो कि मेहंदी डिजाइन भी एंता मेकअप ई सब जिंस रे बहुत टी रुचि थिला मते आगरू. तो दिन एंता फैब्रिक निजे गुटे सिलाला परे, ड्रेस गुटे सिलाला परे से तार कपड़ा टिके बची थिला. तो भाबली कि इतार इयरिंग्स हेले केंता लागता. आ सेटा दिने मैं बने किना पिंधली. बहुत भल लागला. आ लोक माने बहुत अप्रिशिएट कले बढ़िया बनेछु बोली किना. మిగిలిపోయిన వస్త్రాలతోనే చెవిరింగులు, నెక్లెస్ సెట్లు ఎంతో ఆకర్షణీయంగా తయారు చేస్తూ ఆదాయం పొందుతోంది మహిళ. వ్యాపారం పెట్టుబడితోనే కాదు, వినూత్న ఆలోచనతోనూ సాధ్యమవుతుందని నిరూపిస్తోంది.